థ్యాంక్ యూ అన్న. ఓన్లీ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు సే. ఒకటి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, అన్న తెలుగే, మా దేవుడు చాలా మంచోడు. నాకు ఆ దేవుడు రవణ. నాలాంటి అప్కమింగ్ ఆర్టిస్ట్కి ఒక ఛాన్స్ ఇచ్చి ప్రోత్సహించి ఒక ఈ సినిమాకి అంతటికీ ఐ వుడ్ సే యు ఆర్ ద ఫాదర్ అన్న. ఒక తండ్రి ఎలాగైతే కొడుకుని ముందుకు నడిపిస్తాడో, ఐ థింక్ ఐ బిలీవ్ దట్ బికాజ్ యు ఆర్ దేర్. అలాగే యూ హ్యావ్ లెడ్ మీ. ఎందుకంటే నిజమన్నా, ఎందుకంటే కార్తిక్ కూడా నాకు అదే చెప్పాడు వెన్ హీ వాజ్ ఫస్ట్ ఈ ఈగిల్ మూవీ ఓకే అవడన్నప్పుడు. హీ సెడ్ క్లియర్లీ సెడ్ దట్ ఐ నో వీఆర్ ఫ్రెండ్స్ బట్ ఐ కెనాట్ పుష్ యూ అంటిల్ అన్లెస్ రవితేజ అన్న ఫైనలైజ్ ఇట్. అండ్ హీ వాజ్ వెరీ ఓపెన్ అండ్ ఐ వాజ్ ఇన్ ఎ వెరీ టెన్షన్ అన్న. ఆ రోజు 3 ట్రాక్స్ చేశాను, పంపించాము. అండ్ ఐ వాజ్ ఇన్ ఏ వెరీ డెస్పరేట్ మోడ్. అసలు అన్న ఏమన్నారు, అన్న ఏం చెప్పారు, నచ్చిందా నచ్చలేదా అన్న ఒక చిన్న డౌట్, ఫియర్, నర్వస్నెస్, అంబిషియస్. అండ్ థ్యాంక్ యూ అన్న సో మచ్ ఫర్ యువర్ లవ్ and for taking me on board, and especially to say that Karthik kuda నాకు చెప్పినప్పుడు he was like, Raviteja sir ki నచ్చినప్పుడే you're on the board, otherwise you're not. So అని ఆయన క్లియర్గా చెప్పారు. సో I was eagerly waiting upon your call and what you would say. And నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను ఢిల్లీ. నేను ఇందులో దాపరికాలు ఏం లేవు ఇంకందులో. చలో. సో అన్న, థ్యాంక్ యూ సో మచ్ for accepting me for this project, Eagle project. It's a prestigious, ambitious, loving, heartwarming project for me. And నువ్వు ఎన్ని ట్యూన్లు అడిగినా నేను అందిస్తానన్నా నీకు. ఐఎమ్ జస్ట్ ఎ కాల్ బిహైండ్ అంతే. యూ జస్ట్ హ్యావ్ టు నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో నన్ను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, రవితేజ గారికి వెళ్ళడం అన్నది నార్మల్గా మ్యూజిషియన్స్కి ఎవరికైనా ఇట్స్ వెరీ టఫ్ బికాస్ ఈజ్ ఎ స్టార్, ఇంపెకబుల్ స్టార్. సో అలాంటి స్టార్ దగ్గరికి ఒక బ్రిడ్జ్, యూనో, until unless you don't have a bridge, we cannot walk through the waters. So our bridge is my loving friend, my boss, మై వెల్ విషర్. నేను ఎప్పుడు నీకు అదే చెప్తాను, నీకు బోరు కొట్టింది నాకు అర్థమైంది, అందుకే నేను నీకు కొత్త విషయం చెప్దాం అనుకుంటున్నాను. సో వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఈజ్, సెట్లో ఎవరూ పిలవరు, కార్తిక్ ఘట్టంనేని గారిని పులి అని పిలిచేది నేను ఒక్కడనే. ఆయన ఫోన్ చేసినప్పుడల్లా ఏ పులి ఏం చెప్పబోతున్నావు. సో హీఈస్ ద లైన్ ఆఫ్ ద ఈగల్. సో ఐ వుడ్ సే దట్ thank you Karthik Gattamneni for your support, your love, your trust and your faith. And I would love to work for every call that you do. And I love you. Yeah. కొట్టండమ్మ, గట్టి కొట్టండి, చెప్పండి. ఇది మన స్టైల్. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు, అరే మనం మాట్లాడి ఉంటారా. యా. అండ్ నెక్స్ట్ నాకెప్పుడు మేడం, అనుపమ మేడం, మీ స్మైల్ అంటే చాలా ఇష్టం ఫ్రమ్ యువర్ ఫస్ట్ ఫిలిం. కానీ ఈ ఫిలింలో ఏంటంటే ఎప్పుడు ఏ టైంలో చూస్తే ఈ మేడం నవ్వుతుంది అని ఐ వాజ్ లుకింగ్ అట్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. కానీ కార్తిక్ గారు ఎలా డిజైన్ చేశారండి, అబ్బే. నేను సిట్టింగ్స్లో అడిగినప్పుడు, అదే అనుపమ మేడం ఏం నవ్వరా అని అడిగినప్పుడు, నవ్వరు. ఏంటి అనుపమ మేడం ఏమో నీకు కొంచెం ఏమన్నా చేస్తాను, నో చేయరు. బట్ యూ టుక్ దట్ క్యారెక్టర్ టు ఎ వెరీ నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే బికాస్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ టువర్డ్స్ ద ఎండ్ యూ ఆర్ ద వన్ హూ డిజైన్స్ ద స్క్రీన్ ప్లే అండ్ fantastic on that.
అండ్ నెక్స్ట్ కమింగ్ టు మన కావ్య థాపర్. బాయ్స్ అందరు డిసైడ్ అయిపోండమ్మా, ఇంకా మీ వాల్ పేపర్లు మార్చేసి కావ్య థాపర్ వాల్ పేపర్లు పెట్టుకోండి, ఇంకా తీసేసేయండి. పాత వాల్ పేపర్లు ఏమైనా ఉంటే తీసేసేయండి, డిలీట్ చేసేసేయండి ఫస్ట్. ఏం కావ్య? ఐ థింక్ నో, దట్స్ ఇట్. బాయ్స్ అందరూ ఇంకా ఐ థింక్ యూ షుడ్ ఆల్ డిలీట్ ఆల్ యువర్ ఓల్డ్ వాల్ పేపర్స్ అండ్ కీప్ ద కావ్యాస్ వాల్ పేపర్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మా నవదీప్ అన్న. లవ్ యూ అన్న. I had a fantastic ride when I traveled with you to that college event. You are very free, very open, very pleasant, very talkative. Thank you, Anna, Navdeep Anna. And I'm looking forward for Love Moli. Thank you so much. And Andip Garu, sir, మీరే మరి ప్లాన్ చేయాలి. మరి మీరు ఒక యాక్షన్ మూవీ ప్లాన్ చేస్తే మరి మేము వచ్చేస్తాం వెంటనే మీ కాంపౌండ్లోకి. And Vamsi Anna, love you so much and keep looking forward to you. And Srinivas Avasarala Garu, fantastic. You took the screenplay front forward. And Manna Srinivas Reddy Anna, Anna em paristhiti? Manu ra maraithe. నేను మాట్లాడుతున్నప్పుడు మా వాళ్ళు వాళ్ళు ప్లే చేస్తుంటారు, అది ట్రైన్. సరే సుమగారు, నేను మర్చిపోయాను మీరు అనుకుంటున్నారు. సుజిత్ గారు, మీరు కూడా నేను మర్చిపోయాను అనుకుంటున్నారా? సాధారణంగా నేను ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకొని వచ్చా. అదేంటంటే సాధారణంగా ఏంటంటే విశ్వప్రసాద్ గారు నవ్వరు. ఆయన చాలా సాధారణంగా 24 అవర్స్లో ఐ థింక్ సార్ యూ ఓన్లీ స్మైల్ లైక్ 1 or 2 hours బేస్డ్ అపాన్ ద వర్క్ సార్. బట్ యువర్ స్మైల్ కాస్ట్ $1 million. చెప్పలు కూడా అందరూ. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెన్ ఐ సా విశ్వప్రసాద్ గారు, హీ వాజ్ వెరీ సీరియస్. నేను అప్పుడు ఏమనుకున్నానంటే నా మ్యూజిక్ నచ్చుతుందా, నన్ను డిలీట్ చేసేస్తారా ప్రాజెక్ట్లో నుంచి, అసలు నేను నచ్చనా అని అనుకున్నాను. తర్వాత ఒకసారి చూసి నన్ను చిన్న స్మైల్ ఇచ్చారు నాకు. అండ్ దట్ స్మైల్ సార్, ఇట్ కాస్ట్ $1 million. లవ్ యూ సార్. ఎందుకంటే ద ఫ్యామిలీ పీపుల్స్ మీడియా ఈజ్ అన్, ఐ థింక్ ఇట్స్ ద నెక్స్ట్ అంబ్రెల్లా ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. యు ఆర్ ద నెక్స్ట్ అంబ్రెల్లా ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. వీఆర్ విత్ యూ సార్. Anytime, any tunes, how many tunes, we love you sir. And that smile, keep smiling sir. Sir, anta serious ga chuste bhayam vesthundi sir. I love you. And all, just to end it up, andarni cover chesanu kada anna Raviteja anna, I love you anna. Okay, fans, all to Raviteja anna fans, nenu kuda meelanti okanne వెంకీ సినిమా 10 సార్లు చూశాను, మీలాంటి ఒకండి. అండ్ రవితేజ అన్నది ఇట్స్ లిప్ కిస్ ఫర్ యూ, దట్స్ ఇట్. ఇంక తప్పదు, ఇంక నేనేం చేయలేను అన్న, ఇంకంతే.